తన యూట్యూబ్ ఛానల్లోనూ అలాగే బహిరంగ వేదికల్లో పాల్గొన్న సభల్లోనూ యువతను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినందుకు అనే కంప్లైంట్ మీద యూట్యూబర్ జోసెఫ్ రావణ్ అతన్ని ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు. ఉపా చట్టం అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1962. ఈ చట్టం కింద అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నెల్లూరు జైలుకి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు అతను. అంతకుముందు 4 సార్లు 4 చోట్ల కేసులు నమోదయ్యాయి. 4 సార్లు కూడా అతనికి బెయిల్ వచ్చింది. ఇది 5వ కేసు. సరే, దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు ఇవన్నీ నడుస్తున్నాయి. బట్ ఒక కీలకమైన ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, సరే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశో హైదరాబాదో వాటెవర్, మొత్తం తెలుగు మాట్లాడేవాళ్ళు మనకి ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల పైన ఉన్నారు. సో వీళ్ళందరికీ సర్వ్ చేయాలనే కదా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెడితే. ఒక ఛానల్ అయినా యూట్యూబ్ ఛానల్ అయినా ఒక ఇన్ఫర్మేషన్ని ఆథెంటిక్గా తెలుగు ప్రజలకి అందించాలి అని. సో ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళు ఎవరన్నా పెట్టచ్చు. ఒక ఫోన్ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు. అది పెద్ద బ్రహ్మాండమైన విషయం ఏం కాదు. అలా చాలామంది పెడుతున్నారు. సమాజానికి పనికొచ్చే, ప్రజలకు పనికొచ్చే చాలా పనులు చేస్తున్నారు. కానీ ఇవాళ ఈ సోషల్ మీడియా అంటే అందులో యూట్యూబ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, స్నాప్చాట్, ఎక్స్ అండ్ సో ఆన్. ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకి తమ అభిప్రాయాలు చేరవేయడానికి ఒక వేదికలు, మాధ్యమాలు. కానీ ఇవాళ ఈ సోషల్ మీడియా సోషల్ మాఫియాగా మారిపోయింది. ఈ మాట నేనన్నది కాదు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడారంటే ఊరికి అల్లటప్పగా మాట్లాడరు కదా. ఆయనకు ఒక ఇంటెలిజెన్స్ సమాచారము ఇవన్నీ ఉంటాయి కదా. సో ముఖ్యమంత్రి అయిన తనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తిట్టించడానికి, అంటే దూషించడానికి, బూతులు తిట్టడానికి ప్రత్యేకంగా ఫండింగ్ చేయిస్తున్నారు. ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? ఎవరికి అవసరం ఉంటుంది? అందరికీ తెలిసిన విషయమే. ఎప్పటి నుంచో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి కలయిక మీద వీళ్ళని ఎలా అయినా విడదీస్తే తప్ప రాజకీయంగా మనుగడ ఉండదు అనుకున్న పొలిటికల్ పార్టీ వైఎస్ఆర్సీపీ. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అండ్ ఇంతకుముందు అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, దేశంలో కాదు విదేశాల్లో కూడా ఈ సోషల్ మీడియా బ్యాచెస్ వైసీపీ కోసం పనిచేస్తాయి. వాలంటీర్గా కాదు, వాలంటీర్గా పెట్టేవాళ్ళు అక్కడక్కడ పోస్టులు పెడతారు. ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేసింది. ఎస్, కడిగి పారేయచ్చు పాలసీల్ని. లేకపోతే సూపర్ 6 అమలు చేయలేదు, బ్రహ్మాండంగా అడగొచ్చు. లేకపోతే ప్రభుత్వం ఏదన్నా పాలసీలో ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్తో ముందుకెళ్తోంది, దాన్ని అడగొచ్చు. ప్రజాస్వామ్యం ఆ రైట్ ఇచ్చింది. కానీ రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఒక అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఏది పడితే అది మాట్లాడొచ్చు అనుకున్నప్పుడే సమస్య వస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయి. చాలామందికి ఏది పడితే అది మాట్లాడొచ్చు అనుకుంటారు. భావ ప్రకటన స్వేచ్ఛలో కూడా పరిమితులు ఉంటాయి. కించపరిచేలా మాట్లాడకూడదు, అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు, ఒక మతాన్నో, ఒక కులాన్నో, ఒక వర్గాన్నో రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయకూడదు. కానీ మరి ఇప్పుడు ఇతను చేసినవన్నీ అవే కదా. అంటే ఒక యూట్యూబర్ మీద ఎందుకింత చర్చ, ఎందుకింత రచ్చ? ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, బట్ ఇతని మీదే ఎందుకు ఇంత రచ్చ జరుగుతోంది? పోలీసులకు వేరే పనేం లేదా? ప్రభుత్వాలకు వేరే పనులేం లేవా? అంటే ఒక్క వ్యక్తి ఒక సమాజంలో, సొసైటీలో అన్లాఫుల్ యాక్టివిటీస్కి లేదా అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి చేసే ఒక ప్రయత్నం ద్వారా జరిగే నష్టాన్ని ముందే ప్రివెంట్ చేయడానికి ప్రభుత్వాలు పనిచేస్తాయి, పోలీసులు పనిచేస్తారు. దట్ ఈస్ ద కేస్. ఇందులో వైసీపీ ఏం చేస్తుందంటే కులాన్ని తీసుకొచ్చింది. ఇందులోనే తీసుకురాలా. తాజాగా జరిగిన సాయికృష్ణ అంశం, సిఐ నాగరాజు, సాయికృష్ణ, అక్కడ కులం యాంగిల్. మళ్ళీ ఇక్కడ కూడా కులం యాంగిల్. ఇప్పుడు అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన చోట ఆ పోలీస్ స్టేషన్లపై దాడి చేయడానికి వచ్చారు కొంతమంది. వాళ్ళు కాపు కులానికి చెందినవారని, జోసెఫ్ రావణ్, సరే అతను ఇవాళ కులం అనేది నేరానికి ఒక సేఫ్ గార్డ్ కాదు.
అందరూ గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఎవరైనా అన్లాఫుల్ యాక్ట్ చేస్తే, క్రిమినల్ యాక్ట్ చేస్తే, మన రాజ్యాంగంలో పలానా కులం వాళ్ళు చేస్తే దానికి ఇమ్యూనిటీ ఉంటుందని ఉండదు, నేరాలకు కులం ఉండదు. కానీ వైఎస్ఆర్సీపీ చేసే ప్రయత్నం ఏంటంటే, ప్రతి నేరానికి ప్రతి నేరస్తుడికి ఆ కులం తాలూకా షీల్డ్ తీసుకొచ్చి పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. సో ఇవాళ కొత్త కాదు అది, పాస్టరు చనిపోయిన దాంట్లో దాని విషయంలో తీసుకొచ్చారు, లేకపోతే ఎక్కడో ఇద్దరు కొట్టుకుని ఒకళ్ళు చనిపోతే దానికి కులం తీసుకొస్తారు. సాయికృష్ణ అంశంలో కులం ఉంటుంది, జోసెఫ్ రావణ్ అంశంలో కూడా కులం ఉంటుంది. అది వైసీపీ చేసే ప్రయత్నాన్ని అందరూ అర్థం చేసుకోగలరు. కానీ ఇక్కడ అందరు ప్రమాదకరమైన అంశం ఏంటంటే, ఈ కులం గురించి మాట్లాడడం, ప్రెస్ మీట్లు పెట్టాలి, ఇవన్నీ అర్థమైపోయాయి ప్రజలకి. కానీ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన అంశం, అందరూ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, సోషల్ మీడియా అడ్డు పెట్టుకుని ఎవరి ఫండింగో తీసుకుని మీదైన అభిప్రాయం కాకుండా సొసైటీకి నష్టం కలిగించేలాగా, యువతను పక్కదారి పట్టించి పెడదో పట్టించేలా చేస్తే మాత్రం చిక్కుల్లో పడక తప్పదు. చిక్కుల్లో పడక తప్పదు. ఎందుకంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు మీరు డిప్యూటీ సీఎంని, పవన్ కళ్యాణ్ని తిట్టండి, చెప్పులతో కొడతాము, నాకు ఏదేదో మాట్లాడే, నేను ఆ పదాలు కూడా మాట్లాడను. సో ఎంతవరకు మీకు లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది? ఒక దశ వరకు ఉంటుంది. కానీ మీరు ఇంకా రెచ్చగొట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయాలని చూస్తే, ఇప్పుడు జడశ్రవణ్ ఆయన ఆడియో బయటపడింది కదా, ఇప్పుడు జడశ్రవణ్ ఆడియో బయటపడింది. అంతకుముందు ప్రకాష్ రాజు తర్వాత ఇతను జోసెఫ్ రావణ్ మాట్లాడుకున్నారు అన్నదేదో అది కూడా బయటకు వచ్చింది. అంటే ఒక సపోర్ట్ సిస్టమ్ దేనికి? నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ రీఇటరేటింగ్ ఇట్. ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు ఏమన్నా ఉంటే వాటిని హైలైట్ చేయడానికి, మ్యాగ్నిఫై చేయడానికి ఒక సపోర్ట్ సిస్టమ్ ఎంతైనా తీసుకోండి, కావాలంటే దానికి కూడా ఫండింగ్ తీసుకోండి. కానీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి, డివిజన్ చేయడానికి, వీటికి మాత్రం మీరు ఫండింగ్ తీసుకుంటున్నారు అనేది ముఖ్యమంత్రి సాక్షాత్తు చెప్పారు. మరి ఆయన చెప్పిన తర్వాత ఇంకా దానికి సమాచారం లేకుండా ఆయన ఏం ఏది పడితే అది మాట్లాడరు కదా ముఖ్యమంత్రి. సో ఈ ధోరణి కరెక్టేనా? సోషల్ మీడియా, డ్యూ రిగార్డ్స్ టు ఆల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మొత్తం సోషల్ మాఫియా అంటే అందరికీ కాదు, సోషల్ మీడియా అడ్డు పెట్టుకుని ఎవరైతే ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళ గురించి మాత్రమే అని చెప్పేది. సో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇది ఇంత ఇష్యూ ఎందుకు అవ్వాల్సి వచ్చింది, ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు, రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినందుకు అనే కంప్లైంట్ మీద యూట్యూబర్